హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నందు కిచెన్. ముందుగా అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకి 2 కప్పుల అన్నాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. అప్పుడే వండుకున్న అన్నమైనా పర్వాలేదు, లేదంటే రాత్రి వండుకున్న మిగిలిన అన్నం ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. అలాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న ఈ మిశ్రమంలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ 2 కప్పులు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని గట్టిగా అనేది పిండి మొత్తాన్ని బాగా మెత్తగా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగానైతే మనం కొంచెం ఉండలుగా తీసుకుందాం. ఇలా తీసుకున్న ఈ పిండిని మొత్తం అంతా ఇలా రౌండ్గా మొత్తం అంతా చపాతీని అయితే బాగా రుద్దుకుందాము. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇలాగా అన్నీ చపాతీని రుద్దుకున్న తర్వాత నేనైతే గ్యాస్ స్టవ్ని వెలిగించుకొని దానిపైన అయితే నేను పెన్నాన్ని పెట్టేసుకున్నాను. బాగా హీట్ అయిన తర్వాత చపాతీని అయితే దాని మీద వేసి బాగా ఇలా తిప్పి నూనె చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం అయితే టోటల్గా ఇలా వచ్చేసింది అనమాట అన్నంతో చపాతీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. పక్క కొలతలతో బాగా ఉంటుంది. అన్నాన్ని అయితే వేస్ట్ చేయొద్దు. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చపాతీలోకి అయితే నేను ఎగ్ కర్రీ తీసుకున్నాను. సో 2 అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.